హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ లాక్ స్టూడెంట్. సో నేను ఫ్యూ కంట్రీస్ తిరిగాను కదా. లాస్ట్ నేను తిరిగిన కంట్రీస్లో ఇటలీలో కానీ లేకుంటే స్పెయిన్లో కానీ బట్టలు వాషింగ్కి బయట సన్ డ్రైయింగ్ చేస్తున్నారు. సో స్వీడన్ అలా ఉంటుంది అని చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. సో స్వీడన్లో ఏంటంటే మనకి వాషింగ్ మిషన్స్ ఉంటాయి. సో డ్రైయింగ్కి సపరేట్గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. మేము బయట డ్రై చేయలేము. సో అవి చూపిస్తున్నా చూడండి ఒకసారి ఈ వీడియోలో. ముందే ఇక్కడ మనం బుక్ చేసుకోవాలి స్లాట్. తర్వాత ఇదంతా లాండ్రీ రూమ్. సో మిషన్స్ ఉంటాయి, 2 డ్రైయర్స్ ఉంటాయి. ఇది డ్రైయర్, ఇవి 2 మిషన్స్, ఇంకోటి డ్రైయర్ ఉంటుంది. సో 1 అవర్లో ఈ డ్రైయర్స్ ఏంటంటే డ్రై చేస్తాయి మన బట్టలు కంప్లీట్గా ఫైన్గా. సో ఇక్కడ ఛార్జ్ 70 క్రోనన్స్ అంటే 700 రూపీస్ అనమాట. సో లాండ్రీ అనేది మీరు అనుకోవచ్చు ఎందుకు బట్టలు చూపించాలంటే చాలా చూపించాలి, ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్. ఇండియాలో కూడా ఇట్లా మనకి ఒక 2 డ్రైయర్స్ ఉండి ఇలా ఇస్త్రీ ఆటోమేటిక్గా ఉంటే మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఇండియాలో కూడా.